హాయ్ అండి, అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ మానసేవ విలేజ్కి స్వాగతం. ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా? మేము కూడా బాగున్నాం ఫ్రెండ్స్. మీరు అందరూ బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మేమైతే మళ్ళీ మీ ముందుకైతే వచ్చేస్తున్నాం ఫ్రెండ్స్. ఇప్పుడు నేనైతే ప్రసాదం వండుతున్నాను, అంటే పరవాన్నం వండుతున్నా అన్నమాట. పాల్బువ్వ అంటే ఫస్ట్ టైం మళ్ళీ యూట్యూబ్లోకి రన్ అవుతుంది కదా ఫ్రెండ్స్. నేను ఆగిపోయి ఇప్పుడు మొదలు పెడుతున్నాను కదా, అందుకని మేము ముత్యం తల్లికి 2 కోళ్ళను కోసుకొని ఇక్కడ ప్రసాదం అయితే నైవేద్యంగా పెట్టాలని చెప్పి అనుకున్నాను, కొబ్బరికాయ కొట్టుకొని. అందుకని ఇలాగైతే ముందుగా నేను గిన్నెకి పసుపు రాయేసి తర్వాత కుంకుమ బొట్లు పెట్టేశాను. ఇక తర్వాత కొద్దిగా రైస్ ఉడికిన తర్వాత నేను పాలు అయితే పోసేసాను. తర్వాత ఇలా తిప్పుతున్నా ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే మమ్మల్ని ప్రోత్సహించండి ఫ్రెండ్స్. ప్లీజ్ సపోర్ట్ మీ. పాలు అయితే పొంగుతున్నాయి ఫ్రెండ్స్, చూడండి అంత చక్కగా పొంగుతున్నాయో. వీడియో అయితే మా చెల్లి తీసింది. నేనైతే అడుగుతున్నమాట బెల్లం సరిపోద్ది లేదని, ఎందుకంటే నాకు వంటలు అంతంత మాత్రమే కదా ఫ్రెండ్స్ వచ్చేవి. అందుకని మా చెల్లిని ఎక్కి అయితే చెప్తున్నాను. మా చెల్లి సరే చూసుకుంటూ వెయ్యి అని చెప్పి అంటుంది. నేను సరిపోద్దని ఇంకా అంతవరకు అయితే వేసి ఆఫ్ చేసేసాను. మా చింతలు ఇంతలో బెల్లం కదా తిందని చెప్పి వచ్చేసింది. వద్దమ్మ తప్పు, అది ప్రసాదానికి వేసిన బెల్లం కాబట్టి నువ్వు అప్పుడే ఎంగిల్ చేయకూడదంటే ఇక కింద పెట్టేసిన ఫ్రెండ్స్. ఇప్పుడైతే నేను తిప్పేశాక ఇగో యాలకులు అయితే వేసేసాను నేను అందులో ప్రసాదంలోకి. అయిపోయాక ఇంకా దించేసాను ఫ్రెండ్స్. పరవాన్నాని. ఇప్పుడైతే మేమైతే మా గుడిసెలో దేవుడిని పెట్టుకున్నాం కదా ఫ్రెండ్స్. ఆ దేవుడి పటాలు అయితే శుభ్రం చేద్దాం అంటే మొత్తం నీటితో శుభ్రం కడిగి ఆడిపెడదాం అని అయితే వచ్చేసాం. ఇక మా పాప కూడా వచ్చేసి నా పక్కన కూర్చుందన్నమాట. నేను కూడా కూర్చొని చూస్తాము మొత్తం అంత ప్రాసెస్ అంది. సరే తల్లి కూర్చో తల్లి అని చెప్పాను. ఇక ఫ్రెండ్స్ మేమైతే ఎలా సర్దుకున్నాం అనేది మొత్తం చూపిస్తున్నాను. ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే మమ్మల్ని ప్రోత్సహించండి. వీడియో అయితే షేర్ చేయండి ఫ్రెండ్స్, అలాగే కామెంట్ చేయండి. లక్ష్మీనరసింహస్వామి పటం అయితే పైన కర్ర కట్టం ఫ్రెండ్స్, ఎందుకంటే కింద ప్లేస్ సరిపోదని. ఇక మిగిలిన దేవుడి పటాలు అయితే ఇక్కడ పెట్టుకున్నాం. ఇవ్వండి ఇలా అయితే ఇప్పుడు మొత్తం అంతా క్లీన్ చేయాలి. మొత్తం అక్కడ ఉన్న కుంకుమ అంతా గిల్లోకి ఎత్తి పెట్టాలి. అలాగే అక్కడ ఉన్న ఊదిగడ్డది అది కూడా తీసి అంతా శుభ్రం చేయాలి ఫ్రెండ్స్. ఆ బండ అయితే ఉందిగా అది కూడా శుభ్రం కడగాలన్నమాట. తర్వాత దేవుడి పటాలను కూడా శుభ్రం కడిగి అక్కడ పెట్టాలి. మా చెల్లి అయితే వీడియో తీస్తుంది, నేనైతే ఇంకా మిగిలిన పని అంతా నేను చేస్తున్నాను. అయిపోయాక ఇగోండి ఫ్రెండ్స్, ఇక వచ్చింది మాట మొత్తం పెట్టేశాక ఉన్న పర్వనాన్ని ఇక్కడ బుజ్జి ఏం ఆకులు ఇవి గానుగ ఆకులతో మేమైతే ప్రసాదం అంటే గానుగ ఆకుల మీద ప్రసాదం అయితే పెట్టాము. ఇంకా మా పాప అయితే ఇటు చూడతాలి అంటే వాళ్ళ మామయ్యకి వెళ్ళి చూస్తున్నాం ఫ్రెండ్స్. మా చింతలు అయితే ఇటు చూడమ్మా అంటే లేదమ్మా మామయ్య ఏంటో అంటున్నాడు అని చెప్పని అంటుంది. వాళ్ళ మామయ్య తన్ను ఎక్కడుతున్నాడు అనమాట. లక్ష్మీనరసింహ స్వామికి అయితే ఇలా ఫొటోస్ పెట్టేసి కుంకుమ పసుపు అయితే వేసేసాం. తర్వాత ఇవన్నీ మేమైతే ఇలా అలంకరించాం. ఇంకా నేనైతే దీపం గడ అయితే ఉదిబత్తులు వెలిగించి ధూపం వేస్తున్నాను ఫ్రెండ్స్. మా పాప అయితే పక్క సైడ్ కూర్చునేందుకు కనబట్టలేదు. ఇదిగోండి ఇట్లా అయితే నేను వెలిగించాను కదా. మా తమ్ముడు ఏదో అన్నాడే, నేను వెనక్కి తిరిగి చూశాను, నా సరిగ్గా వినపడలేదు. ఎమ్మంటే మా తమ్ముడు బయటికి వెళ్ళిపోయాడు అనమాట. ఏంటా అని చెప్పని వెనక్కి చూశాను. ఇప్పుడైతే ధూపం వేసేసాను ఫ్రెండ్స్. ఇంకా ధూపం వేసి ఇంకా అందులో అయితే గుచ్చేస్తున్నాను ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే మమ్మల్ని ప్రోత్సహించండి. వీడియో అయితే చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. మొన్న ఒకసారి అయితే మేము అంటే మనం వీడియో పెట్టి ఆఫ్ చేసాం కదా ఫ్రెండ్స్, యూట్యూబ్ పెట్టేసి నేను మధ్యలోనే ఆఫ్ చేశాను కదా. అది సక్సెస్ఫుల్ కాకుండా మధ్యలోనే డ్రాప్ అయిపోయాను. అది దేనికి ఏంటి ఎందుకు డ్రాప్ అయినా ఇదంతా నేను నెక్స్ట్ చెప్తాను ఫ్రెండ్స్. అంటే ఇప్పుడు కాదు, కొంచెం టైం ఉంటుంది, అప్పుడు చెప్తాను. నేనైతే ఈసారి అయితే బలంగా కోరుకున్నాను ఫ్రెండ్స్, ఎటువంటి ఆటంకాలు రాకోకుండా నేను మళ్ళీ మధ్యలో ఆగిపోకుండా యూట్యూబ్ కూడా సక్సెస్ అయ్యేలాగా మీరు కూడా మమ్మల్ని ప్రోత్సహించండి ఫ్రెండ్స్. బాగా మరీ వేడుకుంటున్నాము. అలాగే ఈసారి పక్క మేము సక్సెస్ అవ్వాలని మీ అందరి ఆశీర్వాదం ఉండాలని ఈ ఛానల్కి మాకు మనస్ఫూర్తిగా కోరుకున్నాం ఫ్రెండ్స్. టెంకాయ అయితే ఇలా పగిలింది, నేనైతే అక్కడ పెట్టేశాను. మళ్ళీ తీసి మళ్ళీ ఇటు సైడ్ పెడతామని చెప్పని ఇలాగ పెట్టేసాను ఫ్రెండ్స్. ఇక నేనైతే నా పూజ అయిపోయింది అన్నమాట. ఇక నేను దండం అయితే పెట్టుకొని బొట్టు పెట్టేసుకున్నాను. అక్కడ ఇప్పుడు మా తమ్ముడు వచ్చి మా తమ్ముడు పూజ చేస్తున్నాడు ఫ్రెండ్స్. ఇక మా తమ్ముడు అయితే అక్కడ కుంకుమ బొట్లు అవి పెడుతున్నాను. నేను కొబ్బరికాయ కొట్టినప్పుడు తీర్థం అలా అబ్జెక్షన్ చేశాను కదా,
ఆ కుంకుమ లేకుండా పోయిందని మళ్ళీ కుంకుమ పెట్టి మా తమ్ముడు అయితే పూజ చేస్తున్నాడు. ప్లీజ్ ఫ్రెండ్స్ మమ్మల్ని అయితే ప్రోత్సహించండి. అలాగే మీ ప్రోత్సాహం ఎప్పుడు ఉంటుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మమ్మల్ని ప్రోత్సహించండి. నాకు కొంచెం అయితే భయం వేస్తుంది ఫ్రెండ్స్, ఎందుకంటే మళ్ళీ రీస్టార్ట్ చేస్తాను కదా, గొంతులో అయితే బ్రేక్ వస్తుంది దడ కింద. మీకు అది అర్థమవుతుంది కదా ఫ్రెండ్స్. ఒక అక్క అయితే 2 నెలల క్రితం అయితే కామెంట్ పెట్టిందంటే ప్రతి నెల పెడుతుంది అనుకుంటా, నేనైతే చూడలేదంటే వాటిలోకి వెళ్ళి చూస్తాలే అనమాట, అందువల్ల నాకు తెలియదు. అయితే ఆ అక్క పేరు వచ్చేసి నాకు కొంతవరకు తెలుసు, అభినేత్రి. ఇంకోటి ఏదో ఉంది, నాకు 4 తిరగట్లేదు. ఆ అక్కకైతే థ్యాంక్స్ చెప్తాను, ఎందుకంటే ఆ అక్క నాకు కామెంట్ పెట్టి వీడియోస్ పెట్టండి రా అని చెప్పని అడిగింది. కానీ మేమైతే పెట్టలేదు, ఎందుకంటే నేను చాలా బాధగా ఉన్నాను అనమాట. అందుకని నేను పెట్టదలుచుకోలేదు అప్పట్లో, అందుకని నేను కామెంట్ కూడా రిప్లై అయ్యలేదు ఫ్రెండ్స్. ఒకసారి వెయిట్ చూద్దామని చెప్పి వెళ్ళినప్పుడు ఆ కామెంట్ చూసాను అనమాట. అందుకని నేను వీడియో పెట్టదలుచుకోలేదు కాబట్టి నేను వెళ్ళలేను. అలాగే నేను యూట్యూబ్ ఎందుకు మానేస్తాను ఏంటి అన్నది కూడా ఒక కారణం అయితే ఉంది ఫ్రెండ్స్. దానివల్ల అయితే నేను పెట్టలేదు, నాకు చాలా బాధగా ఉంది. అందువల్ల నేను దీని గురించి అయితే ఒకరోజు టాపిక్ నేను చెప్తాను ఫ్రెండ్స్. దీని గురించి అసలు ఏం జరిగింది, ఏంటి, ఎందుకు మానేసాము అన్నది, మధ్యలోనే ఎందుకు ఆపేస్తాం అన్నది ఫ్రెండ్స్. ప్లీజ్ ఏమనుకోకండి. అలాగే మమ్మల్ని ఇస్తే ప్రోత్సహించండి, ఇంతకుముందు అలా ప్రోత్సహించారు అలాగే ప్రోత్సహించండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. అలాగే వీడియో అయితే చివరి వరకు చూడండి. ఇక్కడ నుంచి అయితే మా వీడియోస్ అయితే రోజు వ్లాగ్ వస్తూనే ఉంటాయి. ప్లీజ్ ఫ్రెండ్స్ మమ్మల్ని అయితే మీరు ప్రోత్సహించారా, సారీ బాధతో కూడా గొంతు కూడా రావట్లేదు ఫ్రెండ్స్, ఏమనుకోకండి. మీరు మమ్మల్ని మునుపటిలాగా మమ్మల్ని ప్రోత్సహిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ ముందుకైతే మేమైతే వస్తున్నాం ఫ్రెండ్స్. మా తమ్ముడైతే టెంకాయ కొట్ట అది ఏంటో కానీ పాతకాయలా ఉంది ఫ్రెండ్స్, కాయ అంత కొట్టినా పగట్లేదు, అలాగైతే పగిలిపోయింది. పైన పెచ్చంతా పగులు వస్తుంది, లోనకాయ అయితే పగట్లేదు మాట. ఇంకా మా తమ్ముడు బాగా బలంగా కొట్టేసరికి అలా పిచ్చలు ఊడిపోయింది. ఇక మా తమ్ముడు అయితే పూజ అయితే నేను అక్కడ పూజ చేసినప్పుడు ఆరతలేదు ఫ్రెండ్స్, ఎందుకంటే మా తమ్ముడు కూడా కొట్టేది ఉంది కాబట్టి కాయ 2 సార్లు ఆరుతుంది, ఎందుకని చెప్పి నేను ఇవ్వలేదు. మా తమ్ముడు ఇచ్చేటప్పుడే నేను చెప్పాను, కాయ కొట్టేసి నేను వచ్చేసాను అనమాట. ఇక మా తమ్ముడికి అయితే నేను చెప్తున్నాను ప్రాసెస్ ఎలా చేయాలంటే అని. సైడ్గా ఆగి ఇద్దరు ఒకే కనపడటం కుదరదని చెప్పి నేను ఇటు వచ్చేసాను. ఇంకా మా తమ్ముడు అయితే ఆరతి ఇస్తున్నాడు, నేనైతే ఆరతి తీసుకుంటున్నా. మా అక్క మా చెల్లి వాళ్ళు కూడా ఆరతి తీసుకుంటున్నారు ఫ్రెండ్స్. నాకైతే చాలా సంతోషంగా ఉంది ఫ్రెండ్స్, మళ్ళీ మీ ముందుకి వస్తున్నాం అందుకు. మరి మీరు ఎలా రిసీవ్ చేసుకుంటారో ఏంటో నాకైతే తెలియదు, కానీ ఫ్రెండ్స్ ప్లీజ్ మీలో ఒకరిగా మమ్మల్ని చూడండి, అలాగే మమ్మల్ని ప్రోత్సహించండి ఫ్రెండ్స్. మేమైతే ఈసారి కంటిన్యూగా అయితే వీడియోస్ అయితే తీస్తాను నేను. ఒకవేళ అప్పుడప్పుడు కొంచెం ఆగితే ఒంట్లో బాగోలేక అలాగుంటేనే నేను ఆపుతాను, లేకపోతే లేదు ఫ్రెండ్స్. ఇదిగోండి ఇక్కడే మేము ముత్యం తల్లిని అయితే ఇక్కడ పెట్టుకున్నమాట, ఈ చెట్టు కింద. ఇలాగైతే మా తమ్ముడే ఇదంతా మా తమ్ముడే చేశాడు ఫ్రెండ్స్, మా దగ్గరుండి. అదైతే నేను వీడియో చేయలేదు, ఎందుకంటే నేను అక్కడ పూజ చేస్తాను, అక్కడ విగ్రహాలని దేవుడి పటాలను శుభ్రం చేసేటప్పుడు ఇక్కడ మా తమ్ముడు వచ్చి ఇక్కడ చేశాడు అన్నమాట. పసుపు చేసి తర్వాత కుంకుమ బొట్లు అయితే పెట్టేశాడు. మేము ఇక్కడ అమ్మవారిని ముత్యాలం తల్లి అని కొలుస్తాం. ఇంకా మా చిచ్చరపీడికి అయితే కోళ్ళని తీసుకొని వచ్చేస్తుందండి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ప్రోత్సహించండి. మళ్ళీ మీ మానస మీ ముందుకు వస్తుంది. ప్లీజ్ సపోర్ట్ మీ. 2 years అవుతుంది ఫ్రెండ్స్ నాకు తెలిసి, కాబట్టి మీరు మమ్మల్ని మళ్ళీ ప్రోత్సహిస్తారంటూ అంతే ఉత్సాహంతో మళ్ళీ మీ ముందుకైతే వస్తున్నాం. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే మమ్మల్ని ప్రోత్సహించండి. వీడియో షేర్ చేయడం మర్చిపోవద్దు, కామెంట్ కూడా పెట్టడం మర్చిపోవద్దు. ప్లీజ్ ఫ్రెండ్స్, ప్లీజ్ కామెంట్. బాయ్. మమ్మల్ని ఇంకా పాత వాళ్ళు కూడా కామెంట్ పెట్టమని నేను చాలా కోరుకుంటున్నాను. మేమైతే కోడిని అయితే కోసుకున్నాం కదా దేవుడికి, అవి నేను కర్రీ అంతా మిగిలిన ప్రాసెస్ అంతా part 2కి పంపిస్తాను. మీరైతే చూసేయండి. తమ్ముడు బాగుంది చూడండి. బాయ్. part 2 వీడియో కోసం మళ్ళీ